హాయ్ అండి, ఏఆర్ ఫుడ్కి స్వాగతం అండి. ఇవాళ నేను నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇలాంటి గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ని మరిగిద్దాము. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ వాటర్ని మరిగించాలి. ఆ లోపల నేను మిగతా ఐటమ్స్ చూపిస్తాను. కావాల్సిన ఐటమ్స్: ఒక చిన్న ముక్క క్యాబేజ్, క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్, వెల్లుల్లి. నీరు మరిగినాక ఈ నీరు మరిగే లోపల నేను ఇవన్నీ కట్ చేసుకున్నాను. అన్ని ముక్కలు కట్ చేసుకొని ఈ నీరు మరిగినాక ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. నేను ఇప్పుడు ఈ వెజ్ హక్కా నూడిల్స్ వాడుతున్నానండి. ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరికిపోతాయి. మనం ఏం సాస్ వేయక్కర్లేదు. ఈ హక్కా నూడిల్స్ మసాలా అని దొరుకుతుంది, అది వేసుకుంటే చాలు. సాసెస్ అయితే నేను ఏమీ వాడను. ఇవి నూడిల్స్ నీళ్ళు వేడెక్కాయి. వీటిని ఉడకబెడదాము చక్కగా. 3 పీసెస్ వేస్తాను. చక్కగా ఇట్లా నీళ్ళల్లో వేసుకొని ఉడికించాలి. ఉడికిన తర్వాత మీకు నేను చూపిస్తాను. చక్కగా ఉడకనివ్వండి, మొత్తం చక్కగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మీకు ఇట్లా తెలుస్తుంది. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఎందుకనంటే ఇవి అతుక్కుపోకుండా ఉంటాయి, మొత్తం ఒక ముద్దలాగా అయిపోతాయి. అలా కాకుండా విడివిడిగా ఉండడానికని కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా నురగలాగా వస్తుంది చూడండి. మనం ఎందుకంటే వేడి నీళ్ళలో సాల్ట్ వేసాము, ఆయిల్ వేసాం కదా, అందుకు ఈ నురగలాగా వస్తుంది. తర్వాత తగ్గిపోతుంది. బాగా నూడిల్స్ ఉడికాయా లేదా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా అన్నాను, కొద్దిగా ఉడికాయి. ఇంకొంచెం సేపు ఉడికిస్తాను. ఇంకొంచెం సేపు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు బాగా ఉడికాయి చూడండి. ఇంకొక 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత ఈ వాటర్ అంతా ఒక గిన్నెలోకి వంపేసి సపరేట్గా ఈ నూడిల్స్ని తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడు పెట్టేసి ఈ మూకుడు వేడెక్కినాక ఆయిల్ యాడ్ చేద్దాం. కొంచెం నూడిల్స్కి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఒక గరిట, నేను ఎప్పుడు చూపించినట్టే గరిటతోని ఒక గరిట వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇందులో వెల్లుల్లి వేయండి. వెల్లుల్లి కొంచెం వేగినాక మంచి అరోమా వస్తుంది. ఆ అరోమా వచ్చిన తర్వాతే మిగతా ఐటమ్స్ యాడ్ చేయండి. అదే మీకు ఇక్కడ స్మెల్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు మిగతా అన్నీ వేసేద్దాం. వేసిన తర్వాత చక్కగా ఆయిల్లో వేగనిద్దాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చక్కగా వేగనివ్వండి. బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. చక్కగా వేగనిద్దాము. వేగిన తర్వాత ఈ నూడిల్స్ తీసుకొచ్చి ఇందులో యాడ్ చేయడమే. కొద్దిగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. టీ స్పూన్ కూడా అవసరం లేదు, పావుభాగం వేయండి. మసాలాలో కూడా కొద్దిగా సాల్ట్ ఉంటుంది, అందువల్ల తక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇలా వేయడం వల్ల ముక్కలు బాగా ఉడుకుతాయి, అందుకని ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను. వేగనిద్దాం. వేగిన తర్వాత నూడిల్స్ వేద్దాం. చక్కగా ఇద్దండి. చక్కగా వేగాయి. వేగిన తర్వాత నూడిల్స్ యాడ్ చేశాను. ఇప్పుడు చక్కగా కదపండి. కదిపిన తర్వాత మసాలా వేయండి. కొంచెం నా దగ్గర చిన్న గిన్నె ఉంది, అది కొంచెం పెద్దది వెడల్పు తీసుకుంటే ఈజీగా కలపొచ్చు. నేను 2 స్పూన్స్ పెట్టి కలిపేస్తాను. ఇలా హక్కా నూడిల్స్ అని మసాలా దొరుకుతుంది, అది 3 ప్యాకెట్స్. నేను నూడిల్స్ వేసాను కదా, 3 ప్యాకెట్స్ మసాలా వేయండి. ఈ మసాలా మొత్తం చక్కగా కలపాలి. చూడండి, ఈ 2 స్పూన్స్ సహాయంతో ఇలా పైకి కిందికంటే చక్కగా మసాలా పడుతుంది. కొంచెం వెడల్పు గిన్నె తీసుకుంటే మీకు కలపడం ఈజీగా ఉంటుంది.
ఇంతే అండి. మనము కలిపేలోగలనే పొడుగు పొడుగా ఉన్న నూడిల్స్ కూడా కట్ అయిపోయినట్టు అవుతుంది. తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా 2 స్పూన్స్ ఇలా పెట్టేసి పైకి కిందికి పైకి కిందికి అనండి. ఇప్పుడు మసాలా అంతా చక్కగా పట్టింది నూడిల్స్కి. ఇంతే, ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీ నూడిల్స్ రెడీ అండి. ఇంతే అండి నూడిల్స్ చేయడము. టేస్టీ నూడిల్స్ రెడీ అయిపోయాయి. చూడండి, ఆయిల్ కూడా ఎక్కువ ఏం లేదు. థ్యాంక్ యూ అండి.